వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో మొదటి రకం తులాదండంకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1, భారం బలమునకు మధ్య ఆధారం ఉండును. ఆప్షన్ 2, ఆధారం బలమునకు మధ్య భారం ఉండును. ఆప్షన్ 3, భారం ఆధారమునకు మధ్య బలము ఉండును. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1, భారం బలమునకు మధ్య ఆధారం ఉండును. మరో ప్రశ్న, పదార్థము పైన బలాల ప్రయోగం వల్ల కలిగే ఫలితాలను వివరింపజేసే శాస్త్రాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 1, గతిశాస్త్రం. ఆప్షన్ 2, స్థితిశాస్త్రం. ఆప్షన్ 3, యాంత్రిక శాస్త్రం. ఆప్షన్ 4, జీవయాంత్రిక శాస్త్రము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3, యాంత్రిక శాస్త్రము. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఫైబ్రస్ జాయింట్ అని దేనిని అంటారు? ఆప్షన్ 1, సంపూర్ణంగా కదిలే కీళ్ళు. ఆప్షన్ 2, అసంపూర్ణంగా కదిలే కీళ్ళు. ఆప్షన్ 3, కదలని కీళ్ళు. ఆప్షన్ 4, పై వాటిలో ఏదీ కాదు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3, కదలని కీళ్ళు. మరో ప్రశ్న, దేహ ప్రాథమిక కదలికలనందు శరీరం నందలి మధ్య భాగం నుండి దూరంగా పోవుటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1, ఫ్లెక్షన్. ఆప్షన్ 2, అబ్డక్షన్. ఆప్షన్ 3, అడిక్షన్. ఆప్షన్ 4, ఎక్స్టెన్షన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2, అబ్డక్షన్. మరో ప్రశ్న, కండర సంకోచం నందలి దేనిని స్టాటిక్ కాంట్రాక్షన్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1, కాన్సంట్రిక్ కాంట్రాక్షన్. ఆప్షన్ 2, ఎసెంట్రిక్ కాంట్రాక్షన్. ఆప్షన్ 3, టోనిక్ కాంట్రాక్షన్. ఆప్షన్ 4, ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4, ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.